అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈరోజు నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి. సాయిబాబాను పూజించండి. మీకు ఎలాంటి హాని కలగదు, శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు మంచి వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈరోజు మీరు మంచి నిపుణులను సంప్రదించి మద్దతు కూడా పొందుతారు. విధుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోగలుగుతారు. ఈరోజు మీకు అవలంబించినటువంటి పనులకు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. వ్యాపార పరిస్థితి మరి సరళంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో సౌలభ్యాన్ని పెంచుకోండి. శారీరక సంకేతాలపై మీరు ఈరోజు నిఘా వేసి ఉంచాలి. వ్యాపార క్రియాశీలతల ఆరోగ్యానికి రాజీ చేయవద్దు. భావోద్వేగ ఒత్తిడి నివారించండి. ప్రసంగ ప్రవర్తనలో సౌకర్యవంతంగా ఉండండి. ఆహారంలో మెరుగుదలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాఫీ టీలు ఎక్కువగా తాగడం మానాలి. లేకపోతే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే విధంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుల గురించి ఆలోచిస్తూ ఉండండి. మీకు దైవాన్ని స్మరించుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి మరియు మానసిక ఆవేదన దూరం అయిపోయి మనశ్శాంతి కలుగుతుంది. సౌకర్యవంతమైన పనులు చేస్తారు. గుడి గోపురాలు తిరగడానికి మీకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రలకు ప్రయత్నాలు చేస్తారు. క్రమశిక్షణగా ప్రవర్తిస్తారు. విద్యార్థులు వారి చదువులో ఉన్న ఆటంకాలు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. వారికి ఉన్నటువంటి మరి దోషాలు పరిహారం అవ్వడానికి విద్యార్థులు ఉదయాన్నే రావి చెట్టు దగ్గర వెళ్ళి సూర్యుడు రాకమునుపే మరి రావి చెట్టు వేళ్లకు పాలతో కలిపినటువంటి నీటిని వేయాలి. ఆ తర్వాత మీరు చక్కగా రావి చెట్టు తడి వేళ్లలో ఉన్నటువంటి మట్టిని నుదుటిపైన వర్తించుకోవాలి. తర్వాత మీరు దీపం వెలిగించి చక్కగా మీరు పూజ చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి లేదా సరస్వతి మాతకి పూజలు సమర్పించడం ద్వారా 10 నిమిషంల పాటు మీకు అక్కడ దీపం వెలిగించడం ద్వారా మీలో ఉన్న దోషాలు తొలగించబడి మీకు ఉన్నటువంటి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు దూరం అయిపోయి మంచి ఫలితాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మీకున్న ఆటంకానికి ఉన్నటువంటి మీకు మంచి ఆటంకాలు తొలగించబడి మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ మంచి ఫలితాలు అనేవి మీకు దక్కుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు విద్యార్థులకు ప్రేమ విషయానికి ఈరోజు దూరంగా ఉంటేనే మేలు. లక్కీ సంఖ్య 63, లక్కీ కలర్ అయితే పుదీనా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.